స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. విటమిన్ డి లోపానికి ఎండకు తిరగకపోవడం, ఎండలో నిలబడకపోవడం ఒక్కటే కారణం కాదు. ఎందుకంటే ఎత్తైన కొండ ప్రాంతాల్లో ఉండేవారిలో కూడా విటమిన్ డి లోపం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తగినంత విటమిన్ డి కోసం ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇటీవలి కాలంలో మన శరీరంలో ఎలాంటి విటమిన్ల లోపం కనిపించినా వెంటనే విటమిన్ సప్లిమెంట్లు తీసుకుంటూ ఉంటాం. ఇది మంచిదే. అయితే విటమిన్ సప్లిమెంట్లను బయట నుంచి తీసుకుంటే వచ్చే లాభాల కంటే సహజ సిద్ధ మార్గాల ద్వారా శరీరానికి అందిస్తే వచ్చే లాభాలు ఎక్కువగా ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు. విటమిన్ డి ప్రధానంగా సూర్యరశ్మిలో, అలాగే కొన్ని రకాల ఆహారాల్లో, ప్రధానంగా చేపలు, గుడ్లు, క్యాట్ లివర్ ఆయిల్, పుట్టగొడుగులు లాంటి ఆహారాల్లో లభిస్తుంది. పాత రోజుల్లో ఈ విటమిన్ డి తిండి లేని వాళ్లలో, చాలా పేద ప్రజల్లో లోపించే ఉండేది. దీంతోపాటు విటమిన్ ఏ, సి, తర్వాత ప్రోటీన్, ఎనర్జీ, న్యూట్రిషన్ ఇవన్నీ కూడా మనకు ఎన్నో రకాల, దాదాపు 50-40 ఏళ్ల కింద మన దేశంలో చాలామందికి ఉండేది. కానీ నిదానంగా అవి తగ్గాయి. కానీ ఈరోజు కొత్త రూపం దాల్చి ఈ విటమిన్ డి3 డెఫిషియన్సీ అనేది కొత్తగా మనకు కనిపిస్తుంది. సో మనమందరం కలిసి ఈ విధమైన జాగ్రత్తలు వహిస్తూ ఈ కొత్త శైతాన్ లాంటి జబ్బుని మనం అరికట్టాలి. దీని మనము విటమిన్ డి సిండ్రోమ్ అని నేను కొత్త పేరు ఇచ్చాను. సో మై కొలీగ్స్, డాక్టర్స్ కానీ మెడికల్ ప్రొఫెషన్స్లో ఉన్నవాళ్ళు కూడా, ప్లస్ అందరూ కూడా, ఈ ప్రాబ్లం చాలా కామన్ ప్రాబ్లం. దాదాపు ప్రతి 10 మందిలో 5గురికి ఉన్న ప్రాబ్లం ఇది. కాబట్టి మీరందరూ ఈ విధంగా ఆలోచించండి. తప్పకుండా దీన్ని మనం ఈ స్టేజ్లో నివారించుకోవచ్చు. కానీ బాగా పెరిగిన తర్వాత చాలా ఖరీదు అవుతుంది ట్రీట్మెంట్ చేయడానికి, చాలా బాధతో కూడింది, చాలా కష్టము అవుతుంది. నిత్యం గంటపాటైనా వ్యాయామం చేయటం, శరీరానికి సూర్యరశ్మి తాకేలా జాగ్రత్త పడటం, చక్కని ఆహార అలవాట్లు కలిగి ఉండటం ద్వారా శరీరానికి విటమిన్ డి లభించేలా జాగ్రత్త పడవచ్చు. తద్వారా థైరాయిడ్ సమస్యలు, మధుమేహం, అధిక బరువు, కొన్ని రకాల క్యాన్సర్లు, భుజం నొప్పి, మెడ నొప్పులను కూడా దరిచేరకుండా చూసుకోవచ్చు. విటమిన్ డి లోపం మూలంగా వచ్చిపడే సమస్యలు, వాటిని అధిగమించే మార్గాల గురించిన ప్రత్యేక కథనాన్ని చూశాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. మీకేమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512, లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ కూడా చేయవచ్చు.